ఎవరైనా ఒక అండర్ 14,000 బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూసినట్టయితే మనకి పోకో నుంచి అయితే పోకో M7 Pro 5G మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి ఈ ప్రైస్ రేంజ్లోని వీళ్ళకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్లో. అసలు నేను ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈ మొబైల్ని అయితే యూస్ చేసిన తర్వాత అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. అసలు డీటెయిల్గా ఈ మొబైల్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. మీకు ఈ బడ్జెట్ రేంజ్లో మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఆ స్పెసిఫికేషన్స్ ఏందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేది చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మెయిన్లీ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట మనకి. అంటే ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్ పనికి వస్తుందా అంటే మాత్రం మీకు మిడ్ రేంజ్లో గేమింగ్ కోసం ఎవరైనా ఒక మంచి మొబైల్ చూస్తున్నట్టయితే మాత్రం 100% అయితే తీసుకోవచ్చు మొబైల్ని అయితే. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీది ఏకంగా మనకి 60 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఈ ప్రాసెసర్ మీకు బడ్జెట్ రేంజ్లో మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి ప్రాసెసర్ని అయితే ఈ మొబైల్ అయితే ఇవ్వడమే జరిగింది. మీకు ఓవరాల్గా మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మీకు డీసెంట్ అయితే ఉంటుంది. మీకు మిడ్ రేంజ్లో మీకు చాలా స్మూత్గా అయితే FPSలో మీకు 60 FPS అయితే హ్యాండిల్ చేయగలరు అనమాట. మనకి ఓవరాల్గా గేమింగ్ కోసం ఈ బడ్జెట్ రేంజ్లో చాలా మంచి మొబైల్ అనమాట మనకి. ఇంకా నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ వచ్చేసరికి మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు చాలా యాక్యురేట్గా స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది. మీకు ఫింగర్ ప్రింట్ పరంగా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇచ్చారు దీంట్లో. ఈ మొబైల్ వచ్చేసరికి ఇది ఒక మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. మనకి ప్రైస్ రేంజ్లోనే మీకు AMOLED డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా కెమెరా వచ్చేసరికి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్లోనే వీళ్ళు చాలా మంచి కెమెరా క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు కెమెరా అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఈ ప్రైస్ రేంజ్లోనే మీకు బ్యాక్ సైడ్కి 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అదైతే అంత యూజ్ అయితే ఉండదు, కానీ మెయిన్ కెమెరా మాత్రం సోనీ LTY600 సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. ఈ సెన్సార్ వచ్చేసరికి మీకు చాలా బెటర్ క్వాలిటీ పిక్చర్స్ని అయితే తీస్తుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ యూస్ చేసి మనం 30 FPS వరకు మాత్రమే 1080p 30 FPS వరకు మాత్రమే వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. మనకి 4K ఆప్షన్ అయితే లేదు. మీకు ఓవరాల్గా మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్ అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్లోనే మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట మనకి బ్యాక్ కెమెరా వచ్చేసరికి. మీకు ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది ఈ మొబైల్. ఒకసారి బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ అయితే ఒకసారి చూసేయండి. మీరు ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది. మీకు క్వాలిటీ మీకు 1080p 30 FPSలో అయితే రికార్డ్ అవుతుంది. గైస్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్ అనమాట. మనకి పోర్ట్రేట్ షాట్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్ ఫొటోస్ అయితే. గైస్ ఇది వచ్చేసరికి మెయిన్ కెమెరా శాంపిల్ 50 మెగాపిక్సెల్ సోనీ LTY600 సెన్సార్తో తీసిన బ్యాక్ కెమెరా పిక్చర్స్ అనమాట. చాలా బాగున్నాయి పిక్చర్స్ అయితే మాత్రం. ఫోటోగ్రఫీ అయితే బాగానే ఉంది ఈ ప్రైస్కి అయితే. గైస్ మీరు ఇప్పుడు ఏదైతే వీడియో క్వాలిటీ చూస్తున్నారో మీకు బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది. 1080p 30 FPSలో అయితే రికార్డ్ అవుతుంది. ఒకసారి స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు. మీకు దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరాకి అయితే వచ్చేసరికి మీకు ఒకసారి నడుస్తున్న స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు మీరు. ఇంకా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో బ్యాటరీ వచ్చేసరికి మీకు 5110 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. మనకి బ్యాటరీ లైఫ్ అయితే నేను యూజ్ చేసిన బట్టి అయితే చాలా బెటర్ అయితే వచ్చింది. లైఫ్ వచ్చేసరికి మీకు 5000 mAh 110 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ అయితే బ్యాటరీ అయితే లైఫ్ అయితే వస్తుంది అన్నమాట మనకి ఓవరాల్గా. మీకు ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఏకంగా 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు బాక్స్లో వీళ్ళు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి ఈ ప్రైస్ రేంజ్లోనే. మీకు ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మొత్తం ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అనమాట. మీకు కాకపోతే మీకు బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఇంకా కెమెరా బంప్ వచ్చేసరికి కొంచెం సైజ్ అయితే పెద్దగా అయితే ఉన్నాయి అనమాట. మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు మెయిన్ కెమెరా సెన్సార్ అయితే కొంచెం బిగ్ సైజ్ అయితే ఉందన్నమాట లోపల వచ్చేసరికి. మీకు దాంతోపాటు మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. మీ స్పీకర్ క్వాలిటీ కూడా చాలా లౌడ్ అయితే ఉందన్నమాట. మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు IR బ్లాస్ట్ ఉంటుంది. 3.5mm ఆడియో జాక్ కూడా అయితే ఉంటుంది. Type-C పోర్ట్ అయితే వస్తుంది అన్నమాట. మనకి డ్యూయల్ సిమ్స్ వేసుకోవచ్చు. దాంతోపాటు మనకి మైక్రో SD ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. మీకు హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది విత్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి 13,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ని అయితే 100% అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి కెమెరా క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్లో. మీకు ఓవరాల్గా మీకు గేమింగ్ మిడ్ రేంజ్ గేమింగ్ కూడా చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఓవరాల్గా మీకు చెప్పాలంటే ఈ మొబైల్ అయితే చాలా బాగా అయితే నచ్చింది ఈ ప్రైస్ రేంజ్లో. మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మనకి కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకొని మనకి 13,100 రూపీస్కి ఇలాగైతే వస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఈ ప్రైస్కి అయితే మొత్తం చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి వితౌట్ ఆఫర్తో చూసుకున్నా కూడా కార్డ్ ఆఫర్తో యూస్ చేసుకున్నా కూడా మీకు Vivo T4X కంటే కూడా చాలా బెటర్ మొబైల్ అనమాట. మనకి ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ రేంజ్లో మీకు Vivo T4X ఏంటంటే మనకి
ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. మీకు కెమెరా క్వాలిటీ అంత బెటర్ అయితే ఉండకపోవచ్చు, కాకపోతే ఇదైతే కొంచెం మంచి సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. ఓవరాల్గా మీకు ఈ ప్రైస్కి అయితే చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని, డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.